జాయిన్ ద స్టేజ్. సో తన మొదటి సినిమాని మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, మోస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్, ఏంటి తోడుగా సుకుమార్ గారు ఉంటే తప్ప ఆయన రారా. సో వెంకట సతీష్ కిలారు గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ బాలకృష్ణ గారు అండ్ గోపిచంద్ మల్నేని గారి సినిమాతో కూడా పలకరించడానికి సిద్ధమైపోయారు వృద్ధి సినిమాస్ నుంచి మా వెంకట సతీష్ కిలారు గారు. ఇదేంటండి మీరు ఆయనకు ఎక్స్ట్రా ఎనర్జీయా? నేను సతీష్ గారికి సపోర్ట్గా వచ్చాను. ఓకే, సో ప్లీజ్ సార్. యాక్చువల్గా సతీష్ గారు వృద్ధి సినిమాస్ మొట్టమొదటిసారి ఈ సినిమా తీస్తున్నారు. అంటే ప్రొడ్యూసర్గా ఇది మొదటి సినిమా ఆయనకి. నేను సో కమాన్ మోర్. నేను రంగస్థలం సినిమా తర్వాత నేను అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ మీకు గుర్తుందో లేదో, రంగస్థలం మైత్రి మిస్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఈయన ఈ స్వచ్ఛమైన చిరునవ్వుతో ఎప్పుడు గట్టిగా హక్ చేసుకుని నన్ను చూస్తూ ఎప్పుడు పలకరిస్తుండేవారు. నేను ఒకటే అనుకునేవాడిని, రంగస్థలం కనుక మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలి, మళ్ళీ ఒకవేళ సినిమా ఏదైనా అయితే ఈ చిరునవ్వు ఉంటుందా లేదా నన్ను పలకరించడానికి, అంతే ప్రేమతో పలకరిస్తారా లేదా అని భయపడేవాడిని. నేను రంగస్థలం సక్సెస్ మీట్లో అదే చెప్పాను. నేను సక్సెస్ ఫంక్షన్లో నేను ఈ సినిమా సూపర్ అంటే సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నాను, అంటే మళ్ళీ అంతే ప్రేమతో నేను పలకరించాలి అని కోరుకున్నాను. ఈవెన్ పుష్పకు కూడా అదే చెప్పాను యాక్చువల్గా. సో మైత్రి మూవీస్లో అందరికీ మమ్మల్ని అందరినీ ప్రేమతో పలకరించి మంచిగా చూసే వాళ్ళందరినీ ఆయన తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా మొదటి సినిమా చేస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ యాక్చువల్లీ. అందరూ అనుకున్నాం ఈయన మంచి ప్రొడ్యూసర్ కావాలని. సో అది రామ్ చరణ్ గారు హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో మొదటి సినిమా కావడానికి చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే ఆయన ప్రేమ అండ్ అదృష్టం కూడా. అండ్ విషింగ్ ద బెస్ట్ ఫస్ట్ సతీష్ గారికి అండ్ లవ్ యూ. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, వెబ్ మీడియాకి థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడికి వచ్చినందుకు